టు మై ఛానల్ ఇంటి వంట అహరుచి. ఈరోజు బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేసే ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 2 టైర్ కేక్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని షుగర్ వేసి ఫైన్ పౌడర్ పట్టేసుకోవాలి. తర్వాత కేజీకి 4 ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజెస్ చేస్తున్నాను, అందుకే 8 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. 8 ఎగ్స్ని పగలగొట్టుకొని ఒక బౌల్లోకి వేసి ఎల్లోస్ అన్నిటిని సపరేట్ చేసేసుకోవాలి. ఎల్లోస్ అన్నీ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రీహీట్ కోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్స్ అన్నిటినీ బాగా ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎగ్ వైట్స్ని ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది. ఏ కేక్ స్పాంజ్ అయినా బీట్ చేయకపోతే మాత్రం అసలు కేక్ పొంగదు, ఫ్లఫీగా రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్ వైట్ని మంచి క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక 20-25 నిమిషాల దాకా మనకి టైం పడుతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకోకపోతే కేక్ అస్సలు మంచిగా రాదు. ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి కేక్ ఫ్లఫీగా ఉండదు. అందుకోసం నేను ఇక్కడ 4 కప్స్ మైదా తీసుకున్నాను. కేజీకి 2 కప్స్ అన్నట్టు, అలా 4 కప్స్ తీసుకున్నాను అనమాట. అలా మైదా పిండిని ఒక 4 కప్స్ వేసుకొని జల్లించుకున్న తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం కోకో పౌడర్ని పావు కప్పులతోటి నేను 2 తీసుకున్నాను, కేజీకి 1 కప్పు చొప్పున అన్నట్టు. అది కూడా మంచిగా జల్లించుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్. బేకింగ్ సోడా అంత ఎక్కువ చాక్లెట్ కేక్కి పట్టదు. ఇప్పుడు ఈ జల్లించుకున్న వాటన్నిటిని విస్కర్ తీసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా ఉండలు ఎక్కడైనా ఉంటే కేక్ తినేటప్పుడు అస్సలు మంచిగా ఉండదు, ఉప్పు తగులుతుందన్నమాట. తర్వాత ఇందాక ఎగ్ వైట్స్ని మనం బీట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే 2 కప్స్ షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అది కూడా ఫోమిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు జల్లించుకున్న మిశ్రమాన్ని అంతా తీసుకెళ్ళి ఆ ఎగ్ వైట్ మిశ్రమంలో మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఒకసారి సాఫ్ట్గా కలిపేసుకోండి. కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. నేను ఇక్కడ ఒక్కసారి బీటర్తో తిప్పాను అంతే. ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్ ఎల్లోస్లో 2 కప్పులు పాలు వేసుకోవాలి. 2 కప్పులు సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలి. ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ స్మెల్ లేకుండా ఉన్నదే వేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని బాగా బీట్ చేసేసుకొని ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఒక 150 గ్రాములు దీంట్లో వేసేసుకొని దాన్ని అంతటినీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా ఈ ఎగ్ ఎల్లో మిశ్రమాన్ని ఆ కేక్ బ్యాటర్లో వేసేస్తే అసలు కలవదు. అందుకని ఇలా బీటర్ తోటి బాగా బీట్ చేసుకొని వేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. అలా అంతటిని మళ్ళీ ఒకే డైరెక్షన్లో కలిపేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా వస్తాయి, బాగా కలిపేయొద్దు. సాఫ్ట్గా అలా ఒక 10-15 సార్లే కలపాలన్నమాట. ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టిన్లో బటర్ పేపర్ వేసేసుకొని ఆ బ్యాటర్ని ఫుల్గా పోసేయకుండా ఒక 80% దాకా గిన్నెలో పోసేసుకొని ప్రీహీట్ చేసుకున్న మన గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ కేక్ని 35 నిమిషాలు లేదా 40 నిమిషాలు గ్యాస్ మీద సిమ్లోనే పెట్టుకోవాలి. అది లో ఫ్లేమ్లో పెట్టినా కూడా కేక్ మాడిపోతుంది. అందుకే సిమ్లో పెట్టుకొని 40 మినిట్స్ దాకా ఉంచుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 గ్యాస్ల మీద ఒకటి చిన్న కేకు, ఇంకొకటి పెద్ద కేక్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కేక్ ఐసింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా 3 లైన్స్ పెట్టేసుకొని చూపించిన విధంగా థ్రెడ్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాకుతో కట్ చేసేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది, అందుకని నేను అలా థ్రెడ్తో కట్ చేశాను. ఇప్పుడు షుగర్ వాటర్ కోసం ఒక 3-4 చెంచాలు షుగర్ పౌడర్ తీసుకొని వాటర్లో కలిపేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10-15 నిమిషాలు పెట్టేసుకుంటే కూల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చాక్లెట్ గనాష్ కోసం ఒక 5 చెంచాల కోకో పౌడర్, 5 చెంచాల షుగర్ పౌడర్, సరిపడా మిల్క్ వేసుకొని బాగా లూజ్గా కలిపేసుకోవాలి. ఎందుకంటే చాక్లెట్ గనాష్ స్టవ్ మీద పెట్టినప్పుడు దగ్గర పడిపోతుంది కదా, అందుకనేసి. ఇప్పుడు దాన్ని ఒక 5 నిమిషాల పాటు స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. అలా వదిలేస్తే అడుగంటిపోతుంది.
5 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే. కూల్ అయిన తర్వాత మనం క్రీమ్‌లో కలిపేసుకొని ఐసింగ్ చేసేసుకోవచ్చు. విపిన్ క్రీమ్ చేయడానికి నేను ఇక్కడ 2 కప్పులు విపిన్ క్రీమ్ తీసుకొని బాగా బీట్ చేసేసుకుంటున్నాను. ఒకేసారి విపిన్ క్రీమ్‌ని హై స్పీడ్‌లో బీట్ చేయకూడదు, మెల్ట్ అయిపోతుంది. స్పీడ్ 1లో ఫస్ట్ బీట్ చేసుకున్నప్పుడు అలా కొద్దిగా దగ్గర పడినప్పుడు నైఫ్ తోటి ఎడ్జెస్ అన్నీ దగ్గరకు అనుకొని మళ్ళీ ఒకసారి 2, 3 స్పీడ్‌లో బీట్ చేసుకోవాలి. అప్పుడే కేక్ క్రీమ్ అనేది స్టిఫ్‌గా ఉంటుంది. ఒక 15 మినిట్స్ దాకా లో స్పీడ్‌లో బీట్ చేసుకొని తర్వాత ఒక 15 మినిట్స్ హై స్పీడ్‌లో బీట్ చేసుకోవాలి. అప్పుడే విపిన్ క్రీమ్ చాలా బాగుంటుంది. అలా నైఫ్ తోటి సైడ్స్ తీసేసుకుంటూ దగ్గరికి బీట్ చేసుకోవాలి. అలా ఒక 30 మినిట్స్ పాటు బీట్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఉండాలి క్రీమ్ అనేది. ఇలా మనం బీటర్తో విసిరేసినా కూడా పడకూడదు, అలా ఉండాలి. విపిన్ క్రీమ్ అంతా మంచిగా బీట్ అయిపోయింది. తర్వాత కేక్ ఐసింగ్ కోసం కొద్దిగా క్రీమ్ తీసుకొని బేస్కి రాయాలి. కేక్ అటు ఇటు కదలకుండా స్టేబుల్గా అక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న షుగర్ వాటర్నంతా మంచిగా కేక్ స్పాంజ్ తడిచేలాగా మొత్తం వేసేసుకోవాలి. షుగర్ వాటర్తో కేక్ స్పాంజ్ని తడవకపోతే మాత్రం అది గట్టిగా స్పాంజ్ అలాగే ఉంటుంది, మనకి మెత్తగా సాఫ్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు కొంచెం క్రీమ్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ అలా స్ప్రెడ్ చేసేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గణేష్ని కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో లేయర్ని పెట్టేసుకొని మళ్ళీ ఆ షుగర్ వాటర్ తోటి బాగా తడిపేసుకోవాలి. స్పాంజ్ని తడిపేసుకొని మళ్ళీ క్రీమ్ పెట్టేసుకొని మంచిగా అప్లై చేసేసుకొని చుట్టూ ఇప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా క్రీమ్ ఉంటే ఇప్పుడే సెట్ చేసుకోవాలి. మళ్ళీ మనకి తర్వాత ఫినిషింగ్ నీట్గా రాదనమాట. అలా పైన టాపింగ్ చేసుకుంటూనే చుట్టూ కూడా నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చాక్లెట్ గనాష్ వేసుకొని మళ్ళీ నేను అక్కడ విప్పింగ్ క్రీమ్ని చాక్లెట్ గనాష్ని మొత్తం కలిపేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఈ లేయర్లో. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా పెట్టుకొని యాజ్ టీజ్ షుగర్ సిరప్తో తడుపుకోవడం, క్రీమ్ అప్లై చేసుకోవడం ఇదే ఉంటుంది. నేను ఇక్కడ ఈ కింద టైర్కి 4 లేయర్స్ కట్ చేశాను. అలా ఒకదాని తర్వాత ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ క్రీమ్ అప్లై చేసేసుకుంటూ నీట్గా చేసేసుకోవడం అన్నమాట. ఇంకా అంతే, లాస్ట్ టైర్ పెట్టేసుకొని మనం ప్యాలెట్ నైఫ్తో చూపించిన విధంగా క్రీమ్ అప్లై చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. సైడ్ మొత్తం క్రీమ్ అప్లై చేసుకుంటూ సాఫ్ట్ స్క్రాపర్ తోటి సాఫ్ట్ చేసేసుకోవాలన్నమాట చుట్టూ కూడా. తర్వాత మనకి ఫినిషింగ్ నీట్గా రాకపోయినా లేదంటే కొంచెం కేక్ అట్రాక్టివ్గా కనపడాలన్నా జిగ్జాగ్స్ ఇలా స్క్రాపర్తో నీట్గా టాప్ వరకు అనుకున్న తర్వాత ఇప్పుడు జిగ్జాగ్ స్క్రాపర్ పెట్టి లైన్స్ గీసేసుకోవచ్చు. అలా చేస్తే నీట్గా కనిపిస్తుంది కేక్. నేను ఇక్కడ క్రీమ్ చాలా తక్కువ అప్లై చేశాను, ఎందుకంటే రోజెట్స్ వేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్రీమ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టైర్ని రెడీ చేసుకుంటున్నాను, దానికోసం మళ్ళీ యాజ్ టీజ్ షుగర్ సిరప్ తోటి తడిపేసుకోవాలి. ముందు మనం ఎలా అయితే పెద్ద టైర్కి చేసామో అలానే చిన్న టైర్కి కూడా యాజ్ టీజ్ చేసేసుకోవాలన్నమాట. క్రీమ్ అప్లై చేసుకోవడం, చాకో చిప్స్, చాకో గనాష్ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని అది కూడా యాజ్ టీజ్ ఇలానే చేసుకోవాలి. అంతా అలా క్రమ్ కోట్ చేసేసుకొని ఇప్పుడు కింద టైర్ మీద పై టైర్ పెట్టేసుకోవడం అంతే. ఇక్కడ 2 టైర్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టాను నేను. ఇప్పుడు ఒకసారి చుట్టూ నీట్గా అనేసుకోవాలి ఎక్స్ట్రా క్రీమ్ పెట్టేసుకొని. ఇప్పుడు చాక్లెట్ గనాష్ని మొత్తం ఇలా డ్రాప్స్ లాగా వదులుతున్నాను అనమాట. నేను స్పూన్తో అలా వేస్తే అది కిందికి వచ్చేస్తుంది చాక్లెట్ గనాష్. అలా చుట్టూ వేసేసుకున్న తర్వాత పైన కూడా డ్రాప్స్ లాగా మనం వేసేసుకోవాలన్నమాట, లైన్స్. ఇది మనం జస్ట్ లుక్ కోసమే, లుక్ బాగుంటుందని చెప్పి నేను అలా పైన కూడా వేసాను. యాక్చువల్లీ కింద వేస్తే సరిపోతుంది, పైన అవసరం లేదు. ఇప్పుడు అదే విప్పింగ్ క్రీమ్లో కొంచెం నేను లైట్ పింక్ కలర్ కలిపేసి రోజ్ ఫ్లవర్స్ వేసాను. దాని మీద గోల్డెన్ కలర్ స్ప్రింకిల్స్ వేస్తున్నాను, లుక్ కోసం బాగుంది. తర్వాత చాక్లెట్ స్ప్రింక్లర్స్ కూడా మొత్తం చుట్టూ చల్లేసుకోవాలి. చూపించిన విధంగా చేతితో చల్లుకుంటే అలా అతుక్కుపోతాయి అన్నమాట కేక్కి.
అంతే అండి. సింపుల్‌గా, ఈజీగా ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే ఇంకొకసారి బేకరీ నుంచి కేక్ అస్సలు తెచ్చుకోరు. మీ చేతులతో మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. ఒకసారి ఈ కేక్‌ని సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోండి. కేక్ రాని ఎవ్వరైనా సరే దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. అంత సింపుల్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ఈ కొలతలతో కేక్ చేశారంటే కేక్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.